ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బాయి శూలాన్ని మోస్తాడు, తోడుగా కావడిని ఎవరో ఒకళ్ళు మొయ్యాలి. ఆ కావిడి ఎవరు మోస్తున్నారు? ఇది కూడా ఆచారమైన పంతులు గారు? అవునమ్మా, ఇదంతా మిక్సింగ్ ప్యాకేజ్. ఈ కావిడెవరు మోస్తారండి? నువ్వు మొయ్యొచ్చు కదా. నేనా? అమ్మా భువనా, నువ్వు మోస్తావమ్మా? నేను మా ఇంట్లో నీళ్ల బిందె మొయ్యను, ఇవన్నీ ఎక్కడ మొయ్యగలను? అలాగంటే ఎలాగమ్మా? మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు అతగాడికి తోడుగా కావడి మొయ్యాలి కదా. అయితే మా అన్నయ్య కోసం నేను కావడి మోస్తాను పంతులు గారు. అంటే మీ అన్నయ్య మీద ప్రేమ నీకే కాని మీ అమ్మగారికి లేదంటావా చంటి? మా అమ్మ ఏమంటావా? ఏంటి? అదే మా అమ్మని మొయ్యమంటావా అని అడుగుతున్నాడు. అంతే కదా అన్నయ్య? మనం చెప్పాలా ఏంటి? ఆవిడే మోస్తారు. ఏమత్తయ్యా, ఈ లోకంలో అందరి ప్రేమ కంటే మించింది అమ్మ ప్రేమే. పైగా మీరంటే ఆవిడికి ఎంత ఇష్టం. ఇష్టం కాదే, ప్రాణం. వాడి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుంది. ఇదంతా కావాలని చేస్తున్నావు కదూ? పోట్ల గిత్తలాంటి అత్తకి ఈ మాత్రం సన్మానం చేయకపోతే ఎలా అత్తయ్యా? ఒరే చంటి, కావిడి తీసుకొచ్చి మీ అమ్మ భుజం మీద పెట్టు. ఓకేనానమ్మా? బాబు, నువ్వు గుడి చుట్టూ 8 రౌండ్లు తిరగాలి. మరి మా ఆంటీ? 108 రౌండ్లు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. జై సుబ్రహ్మణ్య స్వామికి. జై సుబ్రహ్మణ్య స్వామికి. కొంచెం వచ్చుకోరా. సుమా, కొంచెం కష్టమైనా వచ్చుకోమ్మా. ఏం పర్వాలేదు చరణ్, ఆ స్వామిని తలుచుకుంటూ ఉండు. నీ వెనకాల నేనున్నాను. నీ మాటలు ఏం అర్థం కావట్లేదు చరణ్. పూజ అయిన తర్వాత త్రిశూలం తీశాక మాట్లాడుకుందాం. పద.
అక్షిత, నా వల్ల అవ్వట్లేదు. ఒరే 8 ప్రదక్షిణలు పూర్తయిపోయాయి. తొందరగా పద. గంట కొట్టు బాబు. నాయనా, ఈ సోలాన్ని తీసుకెళ్లి హుండీలో వేసి నోరు కడుక్కుని కాస్త పసుపంటించుకో నాయనా. నేను రానా? నాలుగు మీరు పసుపుకు బరులు కారం రాద్దామనా? అక్కడ ఆగండమ్మా, కావిడ ఇక్కడ కాదమ్మా, గుళ్ళో సమర్పించాలి. ఈ ముక్క మెట్లు దిక్క ముందే చెప్పొచ్చు కదండి. బామ్మగారి మొక్కని చెప్పి చరణ్ నాలుగుకి శూలం గుచ్చారు. పల్లవి మిమ్మల్ని ఏడిపించాలని కావడి మీతో మోయించింది. మనల్ని ఎంత ఏడిపిస్తున్న ఆ పల్లవిని ఇక్కడే ఆన్ ది స్పాట్ లో ఏదో ఒకటి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదా ఆంటీ? చరణ్, అంతా ఓకేనా? ఏంటి? నువ్వుండు. బాగా నొప్పిగా ఉందా బావగారు? చెప్పేస్తానులే. అరే చరణ్, నీ నోట్లోంచి ఉషు ఉషు అని గాలొస్తుందే తప్ప నీ మాటేమీ అర్థం కావడం లేదురా.